నేను మీ జర్నలిస్ట్ నవత. జై శ్రీరామ్. శ్రీ అయోధ్యానాథ్ మందిరం మనందరికీ తెలుసు, మన భాగ్యనగరంలో శాస్త్రీపురంలో ఉంది. దేశంలో మొత్తం 4 ఆలయాలు ఉన్నాయండి ఇలాంటివి. అలాంటి ఆలయం మన భాగ్యనగరంలోని మన శాస్త్రీపురంలో ఉండడం మనందరి అదృష్టం. ఇక ప్రతి సంవత్సరం లాగానే అయోధ్యానాథ్ మందిరంలో ఏప్రిల్ 6వ తారీఖు శ్రీరామనవమి సందర్భంగా ఉదయం 9 గంటలకు ఆ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు అయోధ్యానాథ్ మందిరంలో రామ్ లల్లాకు హారతితో పాటు చాలీసా పారాయణం కూడా ఉండబోతోంది. మధ్యాహ్నం 1 గంటకు అన్నదాన వితరణ, అలాగే ప్రసాద వితరణ కూడా ఉంటుంది. అక్కడితో అయిపోలేదండోయ్, మధ్యాహ్నం 3 గంటలకు పల్లకి సేవ ఉంటుంది స్వామివారికి. ఇవన్నీ మన ఆర్ వాయిస్లో ప్రత్యక్ష ప్రసారం అవ్వడమే కాదు, అక్కడికి నేను వస్తున్నాను, మీరు రండి, పెద్ద ఎత్తున జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తూ రాముల వారి కళ్యాణాన్ని మన ఇంటి కళ్యాణంగా అంగరంగ వైభవంగా జరుపుదాం. మరి వస్తారు కదూ. మీ అందరికీ తెలిసి ఈ ఆలయం ఎక్కడ ఉందో, శాస్త్రీపురంలో ఉందండి. శాస్త్రీపురం శ్రీ అయోధ్యానాథ్ ఆలయం అని కొడితే ఖచ్చితంగా లొకేషన్ వస్తుంది. ఇక ఆ ఆలయాల్లో విగ్రహాన్ని చూడడానికి, ఆ స్వాముల వారి కళ్యాణాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవు. నేను గత 2 ఇయర్స్గా అక్కడ స్వామివారి కళ్యాణంలో హాజరవుతున్నాను. ఈసారి కూడా అక్కడికి ఆ కళ్యాణాన్ని తిలకించడానికి వెళ్తున్నాను. అంతేకాదు మన ఆర్ వాయిస్ అనే ఛానల్ లోగో ఛానల్ కూడా ఇదే స్వామివారి సన్నిధిలో ప్రారంభించడం జరిగింది. చాలా 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 సంతోషంగా ఉంది. రాముల వారి కళ్యాణానికి పట్టుబట్టలు కట్టుకొని, పట్టుబట్టలు తీసుకొని పెళ్లి వేడుకల్ని ఘనంగా చేయడానికి సీతారాముల తరపు నుంచి నేను వస్తున్నాను. మరి మీరు సీత తరపున వస్తారా, రాముడి తరపున వస్తారా, ఇద్దరు తరపున బంధువులుగా వస్తారా? కామెంట్ సెక్షన్లో పెట్టండి. కానీ తప్పకుండా రండి, మర్చిపోకండి. జై శ్రీరామ్.